హలో, నేను మీ సంధ్య. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూయేషను. లాస్ట్ వ్లాగ్లో బుధవారం ఇండ్లు ఎంత దాకా క్లీన్ అయింది అనేది చూశారు కదా. ఇదైతే గురువారం రోజు మార్నింగే. ఇంకా ఇండ్లు పని పెట్టేసుకొని ఏంటి మార్నింగే ఇక్కడ గడ్డి క్లీన్ చేస్తున్నావు అనుకుంటున్నారా? ఇంకా ఇల్లు అయితే ఒక కొలిక్ అయితే వచ్చింది కదా కనీసము. కానీ గ్రౌండ్ అయితే మాత్రం చాలా గడ్డి అయితే పెరిగిపోయింది కదా. అలా అని కాదు, అది ఒక కారణం అయితే. ఇంకొకటి ఏంటి అంటే, నేను ఇక్కడ ఉన్నాను అంటే కనీసం మార్నింగ్ టైంలో ఒక 5 మినిట్స్ అయినా నాకు ఇట్లా ఏదో ఒక చెట్ల మధ్యలో కూర్చోవడం అలవాటు అనమాట. అట్లా వచ్చి ఇంకొక 10 మినిట్స్ ఎలాగో గడ్డి కూడా ఇది ఇంతైనా క్లీన్ చేద్దాంలే ఒక 10 మినిట్స్ అన్నట్టు కూర్చొని క్లీన్ చేస్తున్నాను. ఇంకా ఇది క్లీన్ చేస్తున్నప్పుడు మా హస్బెండ్ వచ్చి చూసి, నీకు పీసీఓడి పిచ్చి బాగా పెరిగిపోయింది, ఎవరైనా మార్నింగ్ టైంలో ఇది క్లీన్ చేసే పని పెట్టుకుంటారా, పిల్లల స్కూల్ బస్ కూడా పోతుందిలే అని చెప్తున్నాడు అనమాట. ఆయనకేం తెలుసు చెప్పండి. ఈ గ్రీనరీ టైంలో మార్నింగే ఎలాగో నైట్ లైవ్ చేసిన కళ్ళు అంటే చాలా మంటలుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా మార్నింగే ఇలా ప్రశాంతమైన గ్రీనరీని చూస్తే ఎంత ప్రశాంతం అనిపిస్తుంది అంటే మైండ్ ఒక ఫ్రీ అనిపిస్తుంది అనమాట. కానీ ఇలా క్లీనింగ్ పని పెట్టుకున్నామంటే అంటే మార్నింగ్ టైంలో మా నోడు మాత్రం సామాన్యుడు కాదు. ఈ మా ఉదయ్ అయితే ఎందుకు అని అంటే, వీడికి గడ్డి క్లీన్ చేయడం అంటే తెగ పిచ్చి. కానీ వాడు మొత్తం అంతా క్లీన్ చేయలేడు. వాడు నేను వీక్తేనేది రాగా ఉంది సరిగ్గా. వాడు వీక్తే ఎక్కడ వస్తుందో చెప్పండి, ఇంకా గట్టిగానే ఉంది. అలా అని వాడు నన్ను అస్సలు వీకనియడం లేదు. అలా అని కొద్దిసేపు వాడిని కూడా వదిలేసాను. ఇంకా ఇద్దరం కలిసి ఎలాగో ఇది ఇంత అయితే క్లీన్ చేసాము. ఇంకా చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, నాకేం పెద్దగా ఇప్పుడు అంటే ఇలా ఇల్లు ఉన్నప్పుడు పెద్ద టిఫిన్లు ఏం చేయాలనిపించదు అని అయితే, అందుకు నైటే బుధవారం రోజు నైటే ఒక గ్లాస్ అన్నం వండేసి పెట్టేశాను అనమాట చల్లన్నం కోసం. ఒక గ్లాస్ అన్నంలోన వేడి పాలు పోసి ఇంకా అది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు తోడు పెట్టేస్తే, అన్నంలోకే పాలు పోసి తోడు పెట్టేసి ఆనియన్స్ వేసి పెట్టేస్తాను అనమాట. ఇది చాలామందికే తెలుసు, చల్లన్నం అంటారు కదా, అదే చేస్తాను నేను. చాలా హెల్త్కి మంచిది. ఇదైతే డైలీ తిన్నా సరే చాలా హెల్త్కి మంచిది. నేనైతే డైలీ తినను, కానీ ఇట్లా ఏమైనా బిజీగా ఉన్నప్పుడు పిల్లలకి బయట నుంచి ఎందుకు తెప్పించడంలే అనేసి ఇట్లా పని కూడా చాలా తక్కువ అనిపిస్తుంది కదా అట్లా చేస్తే. ఇంకా అందుకు అట్లా చేసి తోడు పెట్టేస్తాను. అందులోకి పచ్చిమిర్చి నంచుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. కానీ పిల్లలు తినలేరు కదా. ఆనియన్ ఒక్కొక్కసారి ఒక ముద్ద పెట్టుకుంటూ ఇంకొకసారి ఆనియన్ కొరుక్కుంటూ తినేస్తారనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాము. పిల్లలకి ఫస్ట్ అయితే ముందే అక్కడికి వెళ్ళక ముందే ఒక బియ్యం అయితే నానబెట్టేసి వెళ్ళాను, రైస్ చేద్దాం మీరు క్యారీలోకి అయితే అనేసి. ఇంకా వాళ్ళకి మొత్తం ఫ్రెష్ చేయించుకొని ఇంటి లోపలికి వచ్చేసిన తర్వాత వాళ్ళు చల్లన్నం తింటూ ఉంటే రైస్ కూడా వండేస్తాను నేను. తర్వాత ఇంకా మా ఉదయ్ అయితే తినేస్తాడనమాట. వాళ్ళకి ఏదైనా తినండి అని ఇస్తే పూర్తిగా తినరు. వాళ్ళకి కొద్దిగా ఇంకా వాళ్ళకి ఎంత తింటారో నాకు తెలుసు, కానీ కొంచెం వదిలేస్తారనమాట. వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు. అందుకు అది కూడా నేను వాళ్ళు ఎంత దాకైతే తింటారో అంత దాకా వదిలేసి చివరికి నేను వాళ్ళు క్యారియర్ కట్టినవి పెట్టుకునేటప్పుడు, బాటిల్స్ ఫిల్ చేసుకునేటప్పుడు పక్క నుండి తినిపించేసి పంపిస్తాను. ఇంకా జుట్టు చూపిస్తున్నాను చూడండి గీతది. ఎందుకు అని అంటే, నెక్స్ట్ వ్లాగ్లో మీరు శ్రావణ మాసంలో మేము మా ఇంటి దేవునికి ఎట్లా పోతాము, అలాగే మేము మా పాలు ఎట్లా పోస్తాము, మా దేవునికి వెళ్ళేటప్పుడు పాలు ఎట్లా పోస్తాము, అలాగే అది చూసేస్తారు. అలాగే మా వాళ్ళు మొత్తము మా హస్బెండ్, మా ఉదయ్, మా గీత వీళ్ళకందరూ హెయిర్ కట్ చేయించుకుంటారు అనమాట. అంటే హెయిర్ గుండు చేయించుకుంటారు. ప్రతిసారి ఉదయ్ మా హస్బెండే చేయించుకునే వాళ్ళు, కానీ ఈసారి అయితే గీతకు కూడా ఇది ఒకసారి చేపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకో రీజన్ తర్వాతే చెప్తాను, నెక్స్ట్ బ్లాగ్లోనే చెప్తాను. అలాగే ఇంకా అక్కడికైతే మాత్రం పిల్లల స్కూల్కి అయితే ఇంకా క్యారీ అయితే రైస్ అయితే కట్టించేసాను. ఈరోజు రైస్ అయితే బీట్రూట్ రైస్ అయితే వేసాను. బీట్రూట్ రైస్ అంటే నేను పెద్దగా చేయను. ఇందులో బీట్రూట్ అనే కాదు, ఏ వెజిటేబుల్స్ ఉన్నా ఆ టమాటో రైస్ కలిపేటప్పుడే మనం టమాటో రైస్ ఎలా అయితే చేస్తామో అలాగే అన్ని వెజిటేబుల్స్ వేసి కలిపేస్తాను అన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రము. ఏ వెజిటేబుల్ అయినా వేయచ్చు. నేనైతే గోరుచిక్కుడు వేస్తాను, ఉంటే క్యారెట్ వేస్తాను, ఇంకా క్యాబేజీ ఉంటే క్యాబేజీ వేస్తాను, అన్నీ వేస్తాను అనమాట. ఈరోజు అయితే జస్ట్ బీట్రూట్ మాత్రమే ఉండే, అందుకే అది మాత్రమే వేసేసి ఇంకా క్యారీ అయితే కట్టేశాను అనమాట. లాస్ట్ వ్లాగ్ చూసారు కదా, సామాన్లు నైట్ చీకటి అయిపోయింది, కొన్ని దోమాను కొన్ని వదిలేసాను అని అయితే మాత్రం అవన్నీ పిల్లలు స్కూల్ వెళ్ళంగానే క్లీన్ చేస్తున్నాను. ఎన్ని సామాన్లు అంటే మాత్రం చూడడానికి మా ఇంట్లో చాలా తక్కువ సామాన్లు అనిపించాయి, కానీ ఇట్లా తోమేటప్పుడు అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ నాకు అవసరమా, ఇవన్నీ నేను రోజు ఒక్కసారి కూడా, అంటే రోజు కాదు మంత్కి ఒక్కసారి కూడా వాడను, నాకు ఇవన్నీ అవసరమా అనిపిస్తుంది తోమేటప్పుడు. కానీ ఏం చేస్తూ ఉన్న వాటిని పడేయలేము, లేని వాటిని మాత్రం తెచ్చుకోకూడదు, కానీ ఉన్న వాటిని అయితే పడేయలేము కదా, అందుకు క్లీన్ చేసి పెట్టేస్తాను. తర్వాత అయితే మాత్రం ఇంకా చెట్లు చూడండి, నేను ఇంట్లో అంటే 1 మంత్ లేనప్పుడు
వచ్చినప్పుడు వర్షం పడి పిచ్చి మొక్కలు పెరిగాయని ఎంత బాధేసిందో అంతకంటే డబల్ హ్యాపీ అనిపించింది. ఎందుకనంటే చాలా మొక్కలు నావి చచ్చిపోలేదు, చాలా ఫ్రెష్గా అలా కలగల్లాడుతూ ఉన్నాయన్నమాట. చుట్టూ గ్రీనరీయే. అవి పిచ్చి మొక్కలైనా మంచి మొక్కలైనా చూస్తే మాత్రం ఇట్లా కూర్చుంటే మాత్రం నా కళ్ళకి అంత గ్రీనరీగా కనిపిస్తుంది అన్నమాట. ఇంకా మంచిగా ఈ టైంలో కుళాయి వాడుతుంది, అందుకోసం అయితే స్పీడ్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ టైంలో మా హస్బెండ్ ఏం చేస్తున్నారు అంటే మొత్తం అంతా మాది సున్నం ఇల్లు కదా, పెయింట్ ఇల్లు కాదు కదా. సున్నం అయితే మాత్రం ఒక ఎత్తు దాకా అయితే పెట్టమని చెప్పాను, ఆ హెల్ప్ అయితే ఏమన్నాను అనమాట. అందుకు సున్నం అయితే పెడుతున్నాడు. లేదు అని అంటే సున్నం ఇల్లులు ఏంటి అంటే అట్లనే వదిలేస్తే ఖచ్చితంగా మరకలు వాడి చాలా గలీజ్గా కనిపిస్తాయండి. పెయింట్ ఇల్లులు అయితే ఇట్లా బూజులు దులిపినప్పుడల్లా క్లీన్ చేసుకుంటారు, కానీ సున్నం ఇల్లులు అయితే సున్నం కొట్టాల్సిందే. అందుకోసం అయితే మా హస్బెండ్ అయితే అక్కడ వర్క్ చేస్తున్నాడు. ఇంకా మొత్తానికి నావైతే ఇక్కడ క్లీన్ చేయడానికి ఒక 1.5 hour 2 hours దాకా అయితే పట్టింది. టైం ఇక్కడికి 10 అయిపోయింది. ఇంకా ఇక్కడికి ఏమి తినలేదు నేను. ఈవినింగ్ కూడా తినను కాబట్టి కొంచెం ఆకలి వేస్తుంది అప్పటికైతే మాత్రము. మీరు శ్రావణ మాసంలో మా సైడు అంటే కర్నూలు డిస్టిక్ ఈ సైడు ఈ పరమటి ఎమ్మిగనూరు ఆదోని ఈ సైడ్ అయితే మాత్రం మాకు శ్రావణ మాసం అంటే ఇల్లులు శ్రావణ మాసానికంటే ముందే ఇల్లులు క్లీన్ చేసుకోవాలి, మా ఇంటి దేవునికి వెళ్ళాలి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకా అందుకోసం అయితే క్లీన్ చేస్తామన్నమాట. మీ సైడ్ ఏంటి, వరలక్ష్మి వ్రతం బాగా చేస్తారా లేదంటే ఇట్లాంటి పద్ధతులు ఉన్నాయా అనేది అయితే కామెంట్ చేయండి. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మా హస్బెండ్ నా హెల్త్ని ఏం చేయాలనుకుంటున్నాడో అనిపిస్తుంది అనమాట. ఎందుకు చెప్తున్నాను అంటే నేను నా పాటికి నేను కూడా రాత్రే చల్లన్నం నానబెట్టేసుకొని పెట్టేసుకున్నానండి. కానీ మా హస్బెండ్ ఏమో మార్నింగే కరెక్ట్గా నాకు ఈ సామాన్లు తోమేది మొత్తం ఇక్కడ అయిపోయింది కదా, అవి తోమేది అయిపోతున్నప్పుడే తను కూడా మొత్తం పెయింటింగ్ కొట్టేది అయిపోయింది. అప్పటికి మంచిగా వెళ్ళేసి ఆయనకు కూడా చల్లన్నం అయితే ఉంది, ఆయన కూడా తోడు పెట్టాను. కానీ నా కోసం అయితే నేను సరిగ్గా తినను అనేసి ఆ ఉగ్గాని అయితే తెచ్చిపెట్టాడనమాట. ఏంది ఉగ్గాని తెస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ నువ్వెందుకు బాధపడుతున్నావు అంటే, నా కళ్ళ ముందు ఉంటే నేను ఆగలేనండి, తినేస్తాను. అది లేకపోతే మాత్రం కూడా అడగను, మంచిగా ఉన్నదే తింటానమాట. మీరు చెప్పండి ఆ చల్లన్నం హెల్దీనా అలా అని ఉగ్గాని హెల్దీనా? ఉగ్గాని అస్సలు హెల్దీ కాదు, చాలా గ్యాస్ ట్రబుల్స్, అసలు ఏంటికి పనికి రాదనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కానీ అసలు ఉగ్గాని అస్సలు హెల్త్కి అయితే మంచిది కాదు. కానీ నేనేమో అది హెల్త్కి మంచిది కాదు అని నాకు తెలుసు. అయినా సరే మా హస్బెండ్ తేయంగానే ఫస్ట్ చల్లన్నం పక్కన పెట్టేసి ఒక ముద్ద పెట్టేసుకొని ఉగ్గానే తిన్నాను. అట్లా ఉంటుంది మనతోనే, అందుకే ఫస్ట్ తేయకూడదు అని చెప్పేది నేనైతే. తర్వాత ఇంకా మొత్తం తినేసిన తర్వాత ఇల్లు మొత్తం ఇంకా క్లీన్ చేసేసాను. ఇంకా ముందు రోజు నైటే బట్టలన్నీ మడత పెట్టాను అనమాట. ఈ బట్టలన్నీ సపరేట్గా కూర్చొని ఏం మడత పెట్టలేదు, లైవ్ పెట్టి ఎలాగో నేను నైట్ 1.5 hour 2 hours దాకా లైవ్ చేస్తాను కదా, లైవ్ చేసేటప్పుడే మడత పెట్టాను, బట్టలన్నీ నీట్గా మడత పెట్టేశాను. ఇంకా ఇంత మెస్సీ అయితే కనిపిస్తుందండి, తప్పదు, ఎంత మడత పెట్టినా సరే ఆ బట్టలన్నీ కనిపిస్తాయి, నాకు వేరే ఆప్షన్ లేదు. అందుకు ఆ డోర్ కర్టన్స్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా డోర్ కర్టన్స్ అవన్నీ మొత్తం ఫిల్లింగ్ చేసి మొత్తం అంతా చేసేసి ఇల్లు అయితే మొత్తం అంతా ప్రశాంతం అయిపోయిన తర్వాత ఇంకా మేము కూడా హెడ్ బాత్ చేసేసి మంచిగా ఒక న్యాప్ అయితే వేసాము. ఫుల్గా నిద్రపోయామన్నమాట. చాలా అలుపొచ్చేసింది. టైం అదంతా కంప్లీట్ అయ్యేసరికి 1 o'clock అట్లా 1:30 అలా అయిందనమాట. ఇంకా అప్పుడు తినేసి అప్పుడు ఇంకా హెడ్ బాత్ చేసేసి ఒక 1.5 hour అట్లా పడుకున్న తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా ఆ రోజైతే మాత్రం ఇక్కడ మెయిన్గా ఇది సలక పెట్టి నరుకుదామన్నా సరే నీట్గా రాదండి. ఫస్ట్ అయితే ఈ పెద్ద గడ్డి లావుదైతే తీస్తానని చెప్పాడు. ఇది తను ఈజీగా తీసేసాడు అని అయితే అస్సలు అనుకోకండి, ఇట్లాంటి పనులు అస్సలు అంత ఈజీగా చేయడు మా ఆయన. ఒక 10 సార్లు ముందు నుంచి హెచ్చరిస్తూ చెప్తూ అడుస్తూ ఉండాలన్నమాట. కొంతమంది, నేననే కాదు చాలామంది అంటే చేస్తాడు కానీ చాలాసార్లు చెప్పాలన్నమాట. మా హస్బెండ్కి మొత్తం అంతా షాప్ మీదనే ఉంటుంది, షాపు పనే చూసుకుంటాడు అనమాట. ఇంట్లో ఇంకా చెప్పాలంటే మేము కూడా షాపే చూసుకుంటాం, కానీ ఇంటి పని అంటే అంత ఈజీగా తొందరగా చేసేయడు. చాలాసార్లు చెప్తే కానీ చేయడు. నాకు అదే పెద్ద బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నేననేది కాదు, కొంతమంది ఇళ్ళల్లో ఎట్లుంటుంది అంటే ప్రతి
మేము చెప్పేటందుకు మాకు బాధ కాదు. మమ్మల్ని ఏమనుకుంటారు అంటే చాలామంది, ఆమె ఎంత డామినేటింగ్ చేస్తుంది, ఆమెదే మొత్తం నడవాలంటది, ఆమె కంట్రోల్ చేస్తుంది అని ఈజీగా అంటూ ఉంటారు. తలా తోక లేకుండా నేను చెప్పిందే నడవాలి అనే వాళ్ళని పక్కన పెడితే చాలామంది ఇళ్ళల్లో అది అసలు ఒక బాధ్యత, ఇంకా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. వాళ్ళే గనక ఆ ఇంట్లో ఊరికే గనక ముందుండి నడపకుండా ఊరికే ఉంటే అసలు ఒక్క పని కూడా జరగదు. ప్రాబ్లం వస్తే సొల్యూషన్ ఇవ్వాలి. ఒక 4 సార్లు చెప్పినా ఆ మనిషి పట్టించుకోకపోతే కొద్దిగా గట్టిగా చెప్పాల్సి వస్తుంది. ముందు 3 సార్లు చెప్పింది ఎవ్వరూ పట్టించుకోరు, కానీ ఒకసారి గట్టిగా చెప్పేసరికి వాళ్ళే గయ్యాలి గంప, ఇంట్లో అసలు వాళ్ళదే డామినేటింగు అని చెప్తారు. వాళ్ళు ఒకసారి పనులన్నీ మానుకొని కూర్చుంటే ఆ ఒక్క పని కూడా అవ్వదు. అదే పని మగవాళ్ళు కనుక చేస్తే అదే పని మగవాళ్ళు చేస్తే నార్మల్గా అడ్జస్ట్ చేస్తారు అంతే. వాళ్ళు అడుస్తారు, నార్మలే అంటారు. మగవాళ్ళు కాబట్టి అన్నీ జరుగుతుంది అనుకుంటారు, కానీ అందరి ఇళ్ళల్లో అంత ఈజీ ఉండదండి. అంటే ప్రతి ఒక్కరూ వీళ్ళేమి చెడ్డవాళ్ళని చెప్పట్లేదు, ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది అన్నమాట. ఈజీగా గయ్యాలి గంప అనే మాట వదలకండి. ఫస్ట్ అయితే ఒకటైతే నిజము, రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళ ఇళ్ళల్లో ఎంత ముందుకు వచ్చారు వాళ్ళు, అసలే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నందుకు ఏమైనా వెనక్కి వెళ్ళారా అనేది కూడా చూడరు. జస్ట్ ఆమె గయ్యాలి గంప అనే మాట మాత్రం వదులుతూ ఉంటారు. అందరి ఇళ్ళల్లో మీకున్నంత మీ హస్బెండ్స్ మీరు చెప్పక ముందుకే మీ మాట వినంత అనంత ఉండదండి. నాకైతే మాత్రం మా హస్బెండ్కి ఒక 10 సార్లు చెప్తే ఇంకా ఓకే అని చేస్తాడనమాట. ఇంతకు ముందు రోజు కూడా నేను చాలా సార్లు ఆ గడ్డి నేను పీకినా సరే రావట్లేదు, చాలా గట్టిగా ఉంది, చాలాసార్లు అడిగితే కానీ ఆ రోజు క్లీన్ చేయలేదు. ఇంకా మిగతాదంతా ఇట్లా సలకబెట్టి నరికేస్తాడు ఇంకొక రోజు. ఇంకా ఆ రోజు అయితే మాత్రం అంతా అక్కడ దాకా క్లీన్ చేశాడు. తర్వాత అయితే నేను ఇక్కడ కొన్ని తోటకూర చెట్లను అయితే వదిలేశాడు అనమాట. మొత్తం అన్ని తోటకూర కట్ చేసి కర్రీ చేసి చపాతీ చేద్దాం అనుకున్నాను. ఇంకా అందుకోసం అయితే ఇక్కడ తోటకూర అయితే కట్ చేశాను. ఇంకా చాలామంది నాలాగే ఉంటారు. మీలో ఎవరు అనేది అయితే కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్